హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వాసు టైలర్ని. మనం 2 రోజులు బట్టి టైలింగ్ క్లాస్ స్టార్ట్ చేశాం కదండి. ఇవాళ 3వ క్లాస్లోకి వచ్చామండి. ఈరోజు క్లాస్లో ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ తీసుకోవడం చెప్తానండి. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలండి. నేను ఈ టైలింగ్ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు అంతగా చూస్తారా లేదని చిన్న డౌట్ ఉండేదండి. కానీ ఈరోజు నేను పెట్టిన వీడియో చాలామంది రిసీవ్ చేసుకున్నారండి. అందరికీ థ్యాంక్స్ అండి. ఇలా మీరు చూస్తూ ఉంటే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుందండి. ఇంకా ఈ డ్రెస్సుల గురించి, లాంగ్ ఫ్రాక్ల గురించి, ఫ్రెంచెస్ కటింగ్ గురించి ఇలా అన్ని కటింగ్లు నేను పెడతానండి. ఇంకోటండి, ఇప్పుడు ఈరోజు నాకు కామెంట్లో చాలామంది అంటే నేను చెప్పేది కాకుండా వేరే సైజులో ఇలా చెప్పండి అని అడిగారండి. అలా చెప్తాము అంటే నేనేంటంటే బిగినర్స్కి స్టార్టింగ్ నుంచి ఇలా సింపుల్గా వెళ్తూ ఇంకా హెవీ చెప్పుకుంటూ వెళ్దాం అని చెప్పి ట్రై చేస్తున్నానండి. ఇలా మధ్యలో మళ్ళీ చెప్తే ఇలా నేర్చుకున్న కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని ఇప్పుడు అవి వద్దనుకుంటున్నానండి. కొంచెం వెయిట్ చేస్తే నేను అవి కూడా చెప్తానండి. ఇది అయిపోయిన తర్వాత మీరు అడిగిన ప్రతిదీ నేను చెప్తాను. లేడీస్ వర్క్ సంబంధించి ఏదైనా నేను చెప్తాను. అంటే జెంట్స్ వర్క్ కూడా వచ్చు, కానీ అది ఇది అన్నీ ఇప్పుడు చెప్పాలంటే చాలా రోజులు పట్టేస్తుందండి. అందుకే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ సోది లేకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. నేను ఇలా బ్యాక్ పార్ట్ తీసుకున్నాను కదా, ఇది నేను నిన్న మీకు చెప్పినట్టు ఎంతమంది ఈరోజు కట్ చేశారో, ఎంతమంది ప్రాక్టీస్ చేశారో నాకు కామెంట్లో చెప్పండి. ఓకే అండి. తర్వాత ఇప్పుడు నిన్న ఇలా నేను చెప్పాను. ఫస్ట్ మీరు ఒకసారి కట్ చేసేస్తారు. ఒకసారి కట్ చేసిన తర్వాత బాగానే ఉంది అనిపించిన, ఒకవేళ బాగాలేదు అనిపించిన, మళ్ళీ సేమ్ ఇదే రకంగా వచ్చేదాకా మళ్ళీ కట్ చేయండి. నేను కట్ చేయమన్నాను కదా అనేసి ఈ పార్ట్ తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఒక పేపర్ మీద పెట్టేసి అలా తీసేయొద్దండి. అంటే మళ్ళీ ఇలా చేస్తారేమని చెప్తున్నానండి. అలా చేయకుండా మళ్ళీ కొత్త పేపర్ తీసుకుని, ఇలా చెప్పాను కదా పెద్ద పేపరు, అలా పేపర్ తీసుకుని మళ్ళీ ఇలా జాకెట్ తీసుకుని అన్నీ కొలిసి మళ్ళీ కట్ చేయండి. అలా ఒక 4-5 కట్ చేస్తే మీకు ప్రాక్టీస్ అయిపోద్ది. ఇప్పుడు నా దగ్గర ఉన్నారనుకోండి, నేను పక్క నుండి ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని మళ్ళీ చెప్తుంటాను. ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి మళ్ళీ నాకు చెప్పడానికి కుదరదు. మీరు ఇప్పుడు నేను పెట్టిన వీడియోని కావాలంటే మళ్ళీ రిపీట్ చేసి చూసుకొని ఇప్పుడు నేను నిన్న ఇవన్నీ పెట్టాను డ్రాయింగ్స్. ఇట్లా ప్రతిదీ ఇప్పుడు ఒక పేపర్ తీసారు కదా, ఫస్ట్ దీన్నే ఒకసారి మళ్ళీ ఇలా చూసుకోండి. ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా, ఓకే పెట్టేసాం కరెక్ట్గానే ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఇలా పెట్టాం, ఇది కరెక్ట్గానే ఉంది, ఈ పొడవు ఇలాగే ఉంది కరెక్ట్గానే ఉంది అని ఇలా అన్నీ ఒకసారి రీచెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఓకే ఈ పాయింట్స్ అంటే కరెక్ట్గా పెట్టేస్తారు. అంటే నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నానండి, ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే మరీ చెప్తున్నానండి. కొంచెం వచ్చిన వాళ్ళు అయితే విసుక్కోకుండా కొంచెం చూసుకోండి. వచ్చిన వాళ్ళకైతే అంత చెప్పాల్సిన అవసరం ఉండదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కాబట్టి అలా అనిపిస్తుంది అంతేనండి. ఈ అయితే పెట్టేసుకుంటారు మార్కులు. కానీ ఈ రౌండ్ షేప్ తిప్పాలంటే కొత్త వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈజీగా తిప్పేస్తాం, రౌండ్ షేప్ అయినా ఏదైనా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది డైమండ్ షేప్ రావచ్చు, స్క్వేర్ టైప్ రావచ్చు. అలాంటి వాళ్ళు ఒకసారి ఇలా కట్ చేశాక ఈ పేపర్ మనకి వచ్చిందా లేదా అని ఒకసారి చూసుకోండి. చేసుకున్నాక ఇది పెట్టేసుకోండి పక్కన. ఇది పెట్టేసుకున్నప్పుడు ఫస్ట్ ఇది కట్ చేశారు కాబట్టి ఇలా ఫస్ట్ నెంబర్ వేసుకోండి. దీని మీద ఈ నెంబర్ వేసుకుని పక్కన అప్పటి టైము మీరు ఒకే రోజు కనుక 5 కట్ చేస్తే ఒక డేట్ చాలు. లేదనుకోండి 5 కట్ చేస్తే ఫస్ట్ 9 కట్ చేస్తే 9 AM లేదా PM వేసుకోండి. అది అయిపోయి అది పక్కన పెట్టేసుకోండి. సేమ్ మళ్ళీ ఇదే రకంగా ఈ జాకెట్తో మళ్ళీ ఇంకో పేపర్ తీసుకుని డ్రాయింగ్ వేసుకోండి. మళ్ళీ అన్నీ ఇలాగే మార్కులు పెట్టుకోండి. అది ఇందా నేను చెప్పినట్టు ఈ పేపర్ తీసుకెళ్ళి దాని మీద పెట్టి కట్ చేయకండి, అలా చేయకండి. మళ్ళీ కొత్తగా అన్ని స్టార్టింగ్ నుంచి చేయండి. ఇలా చేయడం వల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది, కానండి పని ఎక్కువగా నీట్గా వస్తుందండి. మన మైండ్లో కూడా బాగా ఎక్కుద్ది. అప్పుడు ఈజీగా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రోజుతో అయిపోదు కదా, ఇది మీరు నేర్చుకున్నారు అంటే మళ్ళీ ముందు మీరు కుడుతూనే ఉండాలి, కట్ చేస్తూనే ఉండాలి కాబట్టి అది మైండ్లో ఎక్కువద్దు అనమాట. ఇంకా తప్పులు చేయకుండా ఉంటుంది అవకాశం. అందుకే అలా చేయండి. ఇలా చేసిన తర్వాత రెండో చేసినప్పుడు కూడా మళ్ళీ అప్పటి టైం 10 అయితే 10 అలా వేసుకోండి. మళ్ళీ 3 చేయండి 11 ఇలా టైం వేసుకోండి. ఆ వేసిన తర్వాత ఈ 3 పేపర్లు ఇలా పెట్టేసి అన్నీ సమానంగా ఉన్నాయా లేవా చూసుకోండి. ఇలా చూసుకున్నాక మనం ఇది ఫస్ట్ కట్ చేసాం, దీనికన్నా ఇది బెటర్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. తర్వాత ఇది కట్ చేసాం, ఆ తర్వాత ఇది కట్ చేసాం, దీనికన్నా ఇది బెటర్గా చేసామా లేదా అని ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటూ అన్ని నీట్గా ఈ రౌండ్ షేప్ లైన్ వచ్చేలా చేసుకోండి. ఇక కొలతలు అంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉండొచ్చు, ఏం కాదు, దాని గురించి ఎక్కువ ఇబ్బంది పడద్దు. మీకు ఈ రౌండ్ షేపులు రావాలి, చంక దగ్గరదైనా ఇదైనా ఇవి వచ్చేలా చూసుకోండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ నేను పేపర్ని ఇలా తీసి ఇలా వేసాను, మీరు కూడా అలాగే వేసేలాగా చూసుకోండి. అలా కాకుండా ఓపెన్ ఇలా వచ్చేసారనుకోండి, పెట్టేశారనుకోండి 2 ముక్కలు వస్తాయి, అంటే బ్యాక్ ఒకసారి జాకెట్ అవుద్ది. మీరు అప్పుడే దాకా వెళ్ళొద్దు. అందుకని అలా కాకుండా చూసుకుని వేసుకోండి. నేను ఇప్పుడు పేపర్ కూడా ఇలా డబుల్ తీసిన కూడా అందుకే మీకు ఈ రౌండ్ షేప్ తెలియడానికి, ఓపెన్ తెలియడం కోసం ఇలా డబుల్ తీస్తున్నాను. పేపర్లో వేస్ట్ అవుతాయి అనుకోకుండా ఇలా కొంచెం చేసుకోండి, బాగుంటుంది. ఇంకా దీని గురించి చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే ఇలా ఒకటి కంప్లీట్గా వస్తే ఇంకో 2 దాన్ని చేసుకుంటే బాగుంటుందని మరీ చెప్తున్నాను. ఇట్లాగా ఇలా చేసుకోండి. ఇలా అన్నీ చేసుకుని ఏది బాగుందో చూసుకోండి. ఇదేంటంటే
మన పేపరే కాబట్టి బాగున్నా బాగోపోయినా ఏం కాదు. కాకపోతే మనకి పని రావడానికి ఇలా పేపర్ మీద ప్రాక్టీస్ అయితే ఆ తర్వాత మనం క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇలా చేసేయండి. మీకు రావట్లేదు అనిపిస్తే ఇంకొక 20 అయినా కట్ చేసేసుకోండి, ఏం కాదు. పేపర్లే కాబట్టి ఏం కాదు. 20 అయినా 30 అయినా చేయండి. వచ్చేస్తుంది అనుకోండి, ఒక 5-6 చేసి అవి పక్కన పెట్టుకోండి. ఆ రోజు డేటు టైము వేసుకోవడం మర్చిపోవద్దు. అలా ఉంటేనే మనకి ఐడియా ఉంటుంది. ఎప్పుడు చేసాము, ఇది ముందు చేసాము, అది ముందు చేసాము, రేపు ఇప్పుడు ఇవాళ కట్ చేశారు, మీరు 10 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు వాటిని. అప్పుడు మనకు తెలియదు ఏది ముందు చేసామో అని తెలియదు. పేపర్లన్నీ ఒకేలాగా ఉంటాయి, అందుకే తెలియదు. అందుకు ఇది వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు తర్వాత ఇప్పుడు ఈ డ్రాయింగ్ వేసేటప్పుడు కూడా ఇది ఫస్ట్ అని ఇలా నెంబరింగ్ ఉంటాయి, అది నేను తర్వాత చెప్తాను. తర్వాత రెండోది ఏం వేసాం, ఇక్కడ ఇది, తర్వాత ఇది 3, తర్వాత ఇది 4, ఇది 5, అది నేను బుక్స్లో చెప్తాను. ముందు ఇది చేసేద్దాం, వాళ్ళ ఫ్రంట్ అయి చేద్దాం, మళ్ళీ వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్ది. ఇంకోటండి, ఇప్పుడు పేపర్లు నేను ఇలాంటివి తీసుకున్నాను. మీకు కనుక ప్లెయిన్ పేపర్లు దొరుకుతాయి అంటే ఇట్లాంటి వైట్ కలర్లో ఉంటాయి. ఇది బుక్లండి, ఇలాంటి పేపర్స్ వైట్ ఉండే ఉంటాయి. ఒకవేళ సాధ్యమైతే తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. మీరు వేసిన ప్రతి మార్కు కనిపిస్తుంది. ఉంటే చూడండి, లేకపోతే ఇలా అయినా పర్లేదు, ఏం ఇబ్బంది లేదు. సరే అండి, ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకోవడం అలాగే చెప్తాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంచుకోండి, దీన్ని పడేయొద్దు అసలు. మీరు ఫస్ట్ కట్ చేసిందైనా తర్వాత కట్ చేసిందైనా ఉంచుంది, జాగ్రత్తగా రాసుకోండి కొన్ని రోజులు. ఇలా ఉంచుకోండి. ఇప్పుడు నేను సింగిల్ పేపర్ ఉంది కదా, ఈ సింగిల్ పేపర్ తీసుకోండి, దీన్ని ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఇటు కింద వచ్చింది, ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఇటు కింద, చేతి కింద ఇటు వస్తుంది. ఈ గుర్తులు కూడా బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే రేపు పొద్దున్న 2 బయట ముక్క మీద వేసినప్పుడు కూడా మనం కుడి పక్కన బ్యాక్ పార్ట్ తీస్తాం, ఎడం పక్కన చేతులు తీస్తాం, ఈ మధ్యలో మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీస్తాం. ఇదే రకంగా మీరు ప్రాక్టీస్ అయితే పేపర్ల మీద, ఆ తర్వాత మీకు 2 బయట మీద కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకుంటారు. అందుకని ఇప్పుడు నేను చెప్పేది బాగా అర్థం చేసుకుని ఇలాగే చేయండి. ఇప్పుడు ఇటుపక్క ఇలా తీసుకున్న పేపరు ఇటు పక్కన, సపోజ్ ఇప్పుడు మనం కట్ చేసేది 2 బైట్ జాకెట్ అనుకున్నాం అనుకోండి, కింద చేతి పని రావాలి. ఆ చేతి పని కోసం ఒక అంగుళన్నర మడత తీసుకోవాలి. ఒకవేళ అలా కాదు, లైనింగ్ జాకెటే మనం లోడింగ్ చేసేసుకుంటాం అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అరంగుళం ఉంటే చాలు. ఈ రెండు గుర్తుంచుకోండి, 2 బైట్ జాకెట్కి లైనింగ్ జాకెట్కి 2 తేడాలు ఉంటాయి. ఇప్పుడు నేను 2 బైట్ జాకెట్ కింద కట్ చేస్తున్నాను ఫస్ట్ కాబట్టి, అప్పుడు ఏం చేయాలంటే ఇది అవసరం లేదు, మనకి ఇదే కావాలి. ఇలా అంగుళన్నర పెట్టేసుకోండి. ఇది దేనికి అంటే మనం జాకెట్ కింద చేతి పని చేస్తాం కదా, ఆ చేతి పని కోసం అంగుళన్నర ఇలా గీత కొట్టేసుకోండి ఫస్ట్. అంటే రేపు పొద్దునే మీరు 2 బైట్ ముక్క మీద చేసినా ఇలాగే చేయాలి, అందుకే ఫస్ట్ ఇది చూపిస్తున్నాను. ఈ అంగుళన్నర దేనికి అంటే మళ్ళీ అది కూడా నేను ఇప్పుడే చెప్పేస్తాను మీకు. అంగుళన్నర ఇలా పెట్టాం, దీనిలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇది పీస్ వచ్చేస్తుంది కాబట్టి చివర ఇలా మడుస్తాం పీస్ రాకుండా, దానికోసం ఒక 1/2 అంగుళం. ఆ తర్వాత దీన్ని చేతి పని చేయడానికి అంగుళం 1 ఇంచ్, అందుకోసం అంగుళన్నర పెట్టుకున్నాం. అక్కడ నుంచి ఇప్పుడు పైకి పొడవు రావాలి. ఇప్పుడు ఈ జాకెట్ ఉంది, చిన్న హ్యాండ్సే, ఒకవేళ పెద్ద హ్యాండ్స్ వస్తే ఇక్కడ వరకు వస్తాయి, ఎల్బో అయితే. అంతకుమించి జాకెట్లకి ఎక్కువ రావాలండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇది గీత ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుని చేతులు కట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. జాకెట్లో ఏది ఈజీ అంటే క్రాస్ బెల్ట్ కన్నా కూడా చెయ్యే ఈజీ. అంటే మామూలుగా పేపర్ కట్ చేయడం, తర్వాత కొలతలు చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉండొచ్చు, పేపర్ కట్ చేసేటప్పుడు ఇది ఈజీ. ఇలా చూసుకుని ఎక్కడికి వచ్చింది ఇక్కడ మార్క్ పెట్టుకోండి ఫస్ట్. తర్వాత నేను చెప్పాను కదా అరంగుళం కచ్చుకొని అలా ఇలా పైకి పెంచుకోవాలి. ఇది కూడా ఒకటి ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు చెయ్యి ఇక్కడ కట్ చేస్తాం, ఆ తర్వాత కుట్టాక ఇక్కడ కొడతామని ఇక్కడ కొడతామా అనేది ఒక ఐడియా ఉంచుకోండి. ఇక్కడ కట్ చేసామంటే మనం కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్ళిపోద్ది, అందుకని దీనికి ఇక్కడ పైకి పెట్టుకోవాలి. అది గుర్తుంచుకోండి. ఇక్కడ పెట్టాం కదా ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టాలని, ఇది కిందకి పెట్టకండి, పైకి పెట్టుకోవాలి. సేమ్ ఇదే రకంగా చేసి ఇలాగే ఉంచేసి ఇలా మొత్తం ఇలా ఉంచేసి ఇక్కడికి వచ్చింది. ఇంత మనం 2 ఇంచెస్ ఖర్చుకు అనుకున్నాం, అంటే నేను బ్యాక్ పార్ట్లో చెప్తున్నాను. అలాగే సేమ్ సైడ్ దీనికి కూడా 2 ఇంచెస్ ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చింది, ఈ చెయ్యి లూజ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడికి, దీనికి ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఇప్పుడు ఇలా పెట్టేసాం. ఇప్పుడు ఈ చెయ్యి డౌన్ ఉంది, ఇది ఎక్కడికి వచ్చిందో ఇది చూసుకుని ఈ గీతని ఇలా పెట్టుకోవాలి నిలువుగా. తర్వాత దీనికి పాదం ఖర్చుకి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు తీసేసాం, ఇది తీసేసి ఫస్ట్ ఇది అడ్డంగా గీత కొట్టుకోండి, ఇది అడ్డంగా గీత కొట్టుకోండి. ప్రతి పార్ట్కి నిలువు అడ్డం ఉంటాయి. ఇప్పుడు ఈ గీతలు ఇలా వచ్చినాయి, ఇటు వచ్చాయి. ఇప్పుడు ఈ నిలువు అనుకోండి, ఇవి అడ్డం, అలా ప్రతిదీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి. తర్వాత ఇప్పుడు ఇది ఉంది మడత, ఇలా కట్ చేసాం అనుకోండి, దీన్ని ఇక్కడికి వెళ్ళేటప్పటికి మడత ఇప్పుడు చూసారా మార్కు, ఇది ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడికి రావాల్సింది ఇక్కడికి వచ్చింది, తగ్గుద్ది. ఇది ఇక్కడికి రావాల్సింది ఇక్కడికి వచ్చింది, అది ఇక్కడికి రావాలి. ఇలా మార్క్ పెట్టుకోండి, మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా క్రాస్ రావాలి,
ఇది మడతకి పెట్టాం కాబట్టి పైకి మడతకి ఇలా రావాలి. ఇది కట్ చేసినప్పుడు ఇలా కట్ చేసుకెళ్ళిపోకూడదు, ఇలా షేప్ వచ్చేలాగా. అంటే ఇక్కడ కట్ చేయాలండి, మీకు చెప్తున్నాను. ఇక్కడ కట్ చేసేది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఇది సైడ్ కటింగ్. ఇప్పుడు ఇది చెయ్యి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది, దీన్ని రౌండ్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోండి, ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ నుంచి ఇలా రావాలి, ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి. తర్వాత ఇలా రావాలి, ఇలా గీసుకున్న తర్వాత కట్ చేసేటప్పుడు ఇలా వచ్చి ఇలా క్రాస్ రావాలి. ఫస్ట్ ఇది అలవాడే వరకు చెప్తున్నాను, తర్వాత మళ్ళీ క్లియర్గా చెప్తాను నేను. ఇలా తీసేయండి. ఇలా చేశాక ఇటు పక్క కూడా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ దాకా తీసాక దీన్ని ఇలాగ కట్ చేసుకోండి. ఎప్పుడైనా ఇట్లా తీసేయకూడదు, తీసేస్తే తగ్గుద్ది. ఇప్పుడు ఇలా కట్ చేశారనుకోండి, ఇలా లైన్ కట్ చేసాం అనుకోండి, ఇలా మడిచినప్పుడు ఎంత తగ్గిపోద్ది. అందుకని దీన్ని ఎక్స్ట్రా ఇలా పెట్టుకోవాలి. తర్వాత కత్తెరతో ఇలా నాట్స్ అంటున్నారు కొంతమంది, మేమైతే డాట్స్ అంటాం. అలా పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇటైనా పర్లేదు, ఇటైనా పర్లేదు. ఇక్కడ నుంచి ఇలా సమానంగా రానించి ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్కి వస్తుంది, ఈ డౌన్ ఉన్నది ఫ్రంట్కి వస్తుంది. ఒకవేళ ఇటుపక్క ఇక్కడ అంటే మనం కుట్టేటప్పుడు జాకెట్లు ముందు ముందు చెప్తున్నాండి, ఏదైనా డిజైన్ ఉండి అది ఫ్రంట్ పక్కకే ఉండాలి అంటే, ఇప్పుడు ఒక రామచిలుక ఏదో ఉంది, దాని ముక్కు ఇట్లా ఎదరికి రావాలి అనుకున్నప్పుడు అది ఇటు ఉంటే ఇటు ఫ్రంట్ తీసుకోవాలి, ఇటు ఉంటే ఇటు ఫ్రంట్ తీసుకోవాలి. అది ముందు ముందు చెప్తానులేండి. ఇది చేతులు, ఇలా ఒక చిన్న గుర్తు పెట్టుకోండి, ఇది ఫ్రంట్కి అని మనకు తెలియడం కోసం. ఇది హ్యాండ్స్, చేతులు సింపుల్గా అయిపోయింది కటింగ్. ఫ్రంట్ వచ్చేటప్పుడు కొంచెం కష్టం. ఈరోజు కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువైనా మొత్తం చూడండి, క్లియర్గా అర్థం అవుతుంది. ఇలా తీసుకుని దీని మీద ఇలా పేపర్ పెట్టుకోండి, ఇలా సైడ్ ఈ సైడ్ నుంచి సమానంగా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుని అంటే 2 పేపర్లో మీకు కనిపించట్లేదు కాబట్టి నేను మళ్ళీ గీసి చూపిస్తాను. ఈ చంక ఎక్కడికి ఉందో అక్కడికి, ఇది ఎక్కడికి ఉందో ఇక్కడికి. ఇప్పుడు ఇది నిన్న మనం ఇక్కడ డాట్ పెట్టడం మర్చిపోయండి, ఇది ఒకటి ఇక్కడ డాట్ పెట్టుకోవాలి, మనం కుట్టాల్సింది ఎక్కడికి అనేది. అదే రకంగా ఇక్కడ కింద దాన్ని కూడా గుర్తు పెట్టుకోండి ఇక్కడికి వచ్చింది అని. ఆ తర్వాత ఈ పొడవు ఎక్కడికి ఉందో ఇలా గీసేసుకోండి. ఇటు సైడ్ కూడా గీసుకున్నాం కదా, ఇలా గీసుకోవాలి. సారీ అండి, ఇంకోటి నెక్ కూడా పెట్టుకోవాలి మార్క్. ఈ షోల్డర్ ఇటు నెక్ ఎక్కడికి వచ్చిందో ఇక్కడ కూడా ఒక గీత పెట్టుకోండి. ఇలా అయ్యాక ఇది తీసేయండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి. ఈ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్కి అయినా బ్యాక్ అయినా చంక ఒకటే సైజు. సైడ్ మామూలుగా ఇలా గీసుకుంటాం, మళ్ళీ మీకు చెప్తాను, దీనిలో కొంచెం ఉన్నాయి అవి చెప్తాను. ఇటు నెక్ కూడా అంతే, షోల్డర్ ఇంతవరకు ఫస్ట్ తీస్తాం. తీసాక ఫ్రంట్ ఏం చేస్తామంటే ఇలా గీసుకోండి స్ట్రైట్గా. నిన్న బ్యాక్ పెట్టేటప్పుడు ఏం చేసామంటే ఇక్కడ నుంచి కొంచెం ఇలా క్రాస్ పెట్టాం, ఫ్రంట్కి అలా అవసరం లేదు, స్ట్రైట్గా గీసేసుకోండి. కొంచెం ఇటు వచ్చినా పర్వాలేదు, ఇలా గీసుకోండి. ఈ మూల ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచు ఇలా డౌన్ అయ్యేలాగా ఇలా తీసుకోవాలి, ఈ మార్క్ దగ్గరికి ఇక్కడ వరకే. ఇది చెప్పాను కదా, ఇది ఒరిజినల్, అవతలది ఖర్చుకి పెట్టుకున్నాం మామూలుగా అయితే. ఇప్పుడు మనం ఇలా, ఇప్పుడు ఇది కాదు, ఇక్కడ కట్ చేసుకోవాలి మనం. ఇంకా దాన్ని ఇక్కడ నుంచి ఇలా తీసేయాలి. ఇది ఫస్ట్ ఇది పెట్టుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు చాలామంది జాకెట్లు ఎలా ఉంటాయంటే బ్యాక్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది. కొంతమందికి బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉంటాయి, కొంతమందికి ఫ్రంట్ ఎక్కువ ఉంటుంది. అది వాళ్ళు వాడే విధానాన్ని బట్టి, అంతకుముందు కుట్టిన టైలర్ని బట్టి ఉంటుంది. అసలు అయితే నేను కుట్టే జాకెట్లు అయితే, నేను అంటే కొలతలు తీసుకుని కుట్టే జాకెట్లు అయితే బ్యాకే తక్కువ ఉంటుంది, ఫ్రంటే ఎక్కువ ఉంటుంది. అలా కటింగ్ అలవాటు చేస్తే అదే బాగుంటుంది. ఇప్పుడు కాకపోతే కస్టమర్లు చెప్పాను కదా, ఎవరి కస్టమర్ ఎలా అడిగితే అలాగే కుట్టాలి. మన సొంతంగా మన ప్రయోగాలు చేయకూడదండి. అదొకటి గుర్తుంచుకుని ఆ కస్టమర్కి మనం నచ్చేలా కుట్టాలి. కాబట్టి వాళ్ళు ఎలా ఉండి వాళ్ళని ఒకసారి మాత్రం అడగాలి, ఇది బాగుందా లేదా. అది బాగుంది అంటే ఇంకా వాళ్ళకి అలా నచ్చినట్టే కుట్టాలి, అంతేగాని మనం ఏం మార్చకూడదు. అట్లాగే ఇప్పుడు అందుకోసం ఏంటంటే ముందు బ్యాక్ పార్ట్ సమానంగా ఇలా పేపర్ తీసుకుని ఒకసారి కొలుసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కానీ తగ్గింది. ఇప్పుడు ఇది ఖర్చుకి, మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఈ పార్టే చూపిస్తాను. ఇప్పుడు ఇలా వస్తుంది, మనం కట్ చేయబోయే పార్ట్ ఇలా వస్తుంది. ఈ జాకెట్ పార్ట్ ఎలా ఉందో ఈ కింద మనం కట్ చేసేది ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు
ఈ లూజ్ చూసుకోవాలి, ఇక్కడ నుంచి ఇటు ఎక్కడికి వచ్చిందని చూసుకోవాలి. ఇక్కడికి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు సమానంగా ఉండవు. ఏ జాకెట్కి అయినా సరే ఇదిగోండి ఇలా కొలిసాం అనుకోండి, ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ దగ్గరికి రెండు పార్ట్లు సమానంగా రావు. ఇదిగోండి ఇంత ఎక్కువ వస్తుంది. ఇలా ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే హుక్స్ల పార్ట్కి ఏమో మనం కట్ చేసినప్పుడు రెండు సమానంగా కట్ చేసుకుంటాం, ఫ్రంట్లు రెండు కట్ చేసిన తర్వాత దీనికి ఏం చేస్తాం, హుక్స్లకి ఈ ముక్కని ఇలా లోపలికి మడుస్తాం. ఇక్కడ చూసారు కదా, ఇట్లా మడుస్తాం. అందువల్ల ఇది కరెక్ట్గా ఉంటుంది. కాజాలకి ఏం చేస్తామంటే ఇలా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇలా మడవకుండా ఇలా పైకి కడతాం. అందుకోసం ఇంతవరకు ఎక్స్ట్రా వస్తుంది. మనం కొలిచేటప్పుడు ఇక్కడికే కొలవాలి, ఎప్పుడైనా కొలవాలి. ఇలా ఉంటుంది. అందుకని కొలిచేటప్పుడు మనం ఇట్లా కొలతలు పెట్టేటప్పుడు ఇక్కడికే పెట్టుకోవాలి, కరెక్ట్గా ఇక్కడికే పెట్టాలి. ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దీన్ని తర్వాత మనం కుట్టాలి కాబట్టి మళ్ళీ అవతల పాదం ఖర్చు. పాదం ఖర్చు అంటే నేను చెప్పాను కదా, అర్రంగుళం టేప్తో కొలిసి చూసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్లో ఈ ముక్క తీసేయాలి మనం. అందుకే ఈ లైన్కి గీత కొట్టేసేయండి. అంటే బ్యాక్ కన్నా ఫ్రంట్ ఇంత తక్కువ. ఆ తర్వాత ఈ నెక్ది కూడా స్ట్రైట్గా ఒకసారి గీత కొట్టేసుకోండి. ఇప్పుడు మీకు ట్రైనింగ్ అయ్యేటప్పుడే ఇలా అనిపిస్తుంది కానీ తర్వాత అలవాటైపోతే, నేను చెప్పాను కదా ఒక 10 పేపర్లు 15 పేపర్లు కట్ చేయమని, అప్పటికి అంతా అలవాటైపోద్ది. అబ్బో ఇన్ని ఉన్నాయా అని అనుకోవద్దు. ఫస్ట్ ఇలా అనిపిస్తుంది, తర్వాత చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇప్పుడు ఇటు పక్క ఖర్చుకి ఇటు పక్క ఖర్చుకి పోను ఇలా పెట్టుకోండి. ఇక్కడ కూడా ఖర్చు ఇక్కడికి ఇది కదా ఇప్పుడు మనం కట్ చేసేది వచ్చింది ఇక్కడికే కాబట్టి ఇక్కడికే వస్తుంది. ఇప్పుడు మనం జాయింట్ లాగా అక్కర్లేదు, ఇలా పెడితే ఇది కొంచెం చూసారు ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో ఇదే రకంగా గీసుకోండి. ఇలా గీసాక అసలు మీరు ఏం కదపొద్దు, ఇలాగే ఉంచేసి ఈ పార్ట్ ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ బెల్ట్ అతుకుతాం మనం. ఈ క్రాస్ బెల్ట్ అతికిన కుట్టు దగ్గరికి కరెక్ట్గా ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి ఫస్ట్. తర్వాత ఇక్కడ ఒక డాట్ వేస్తాం మనం. ఈ డాట్కి ఇంచుమించుగా 1 ఇంచు, హాఫ్ ఇంచు, ఆ హాఫ్ ఇంచ్కి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ని అతకాలి కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచు, ఇలా 2 మార్కులు పెట్టుకోవాలి. నేను చెప్తున్నాను కదా మీకు ప్రతిదీ విడిగా చెప్తాను, అందుకే 2 మార్కులు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ పెట్టేసేయండి అని నేను చెప్పను. అలా చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఎందుకు పెట్టామని తెలియదు కదా, ఎందుకంత ఎక్కువ పెట్టాం అనుకుంటారు కాబట్టి నేను వివరంగా చెప్తున్నాను. ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ నెక్ ఇలా వచ్చింది కదా, ఇంక ఈ సైడ్ ఇంక జాకెట్ తీసేయండి. ఒకసారి తీసేసి ఈ వచ్చిన నెక్ని మళ్ళీ ఒకసారి ఇలా చూసుకుని ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ కట్ చేసి కుట్టేసాం అనుకోండి, ఇంకా అవతలకి వెళ్తుంది, సరిపోదు. ఇప్పుడు షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి రావాలి. అందుకే ఇక్కడ నుంచి ఇలా ఈ పాదం ఖర్చు మళ్ళీ గీసుకోవాలి ఇట్లా. ఆ తర్వాత ఇక్కడ ఒకటి అడ్డం గీత కొట్టేసుకోండి ఫస్ట్. ఇటు సైడ్ అయిపోయింది. తర్వాత ఇట్లా ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇప్పుడు చంక్ ఇక్కడ డౌన్ మనం కట్ చేసాం ఆల్రెడీ. ఇంతగా బ్యాక్ పార్ట్తో ఇక్కడికి మార్క్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది మళ్ళీ కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్ళద్దు కాబట్టి ఇది ఆల్రెడీ కుట్టిన జాకెట్ కాబట్టి ఇక్కడ కిందకి పెట్టుకోండి మార్క్ ఫస్టే. ఈ కింద నుంచి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఇది ఎక్కడ అతికామో అక్కడ మార్క్ పెట్టుకోండి. అతికింది ఈ మార్క్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ రెండింటి కలపాలి కాబట్టి మళ్ళీ దీనికి పాదం ఖర్చు కావాలి, ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఇటు సైడ్ అయిపోయింది, అటు సైడ్ అయిపోయింది, మధ్యలో ఉంది. ఇప్పుడు ఇది ఎక్కడికి వచ్చిందో ఇలా గీత కొట్టుకున్నాం, ఇది కూడా ఎక్కడికి వచ్చిందో ఇలా గీత కొట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ అసలు ఎక్కువ జాకెట్లో ప్రాబ్లం వచ్చే డాట్ మనం తీస్తున్నాం. ఇది ఇప్పుడు నేను చెప్పినా మీకు త్వరగా రాదు, కానీ ప్రాక్టీస్ అవ్వండి. కొంచెం 4-5 జాకెట్లు చూసాక వస్తుంది. ఇది మీరు టేప్తో కొలుసుకోండి ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు కొంచెం అలవాటు అయితే ఇలా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే పైన ఇప్పుడు మనం కొట్టడానికి పాదం ఖర్చు తీసేయాలి. ఇలా గీత కొట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చింది ఒక పాదం ఖర్చు. ఇదేమవుతుందంటే మీరు ఫస్ట్ కాబట్టి ఇలా లాగేస్తారు. ఇప్పుడు ఇలా లాగేసేసారు అనుకోండి, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అంటే ఎంత వచ్చింది చూడండి, ఇది ఇక్కడ వచ్చింది ఇక్కడికి, ఇది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది, 1 ఇంచ్ పెరిగిపోతాయి. అందుకని అలా కాకుండా కొంచెం టేప్తో ప్రాక్టీస్ అయితే బెటర్. లేదు మేము ఇలా చేయగలము అనుకుంటే లాగకుండా చూడండి. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. లాగకుండా ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఒకసారి ఇలా ఐరన్ చేసినట్టు ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ ఈ షోల్డర్ సెంటర్ పట్టుకోండి. ఇప్పుడు ఈ జాకెట్కి డాట్ ఉంటుంది కదా, ఇలా అక్కడికి వచ్చి ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ పట్టుకోండి, ఇది ఇక్కడ పట్టుకోండి, ఇలా ఫోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి ఇలా లాగొద్దు, ఎక్కువ లాగితే సాగొద్దు, లాగకుండా అలా అన్ని లూజ్ లేకుండా కొద్ది ఇలా పట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకుని ఇది వదిలేసేయండి. ఇంకా ఇది వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి కదలకుండా ఇక్కడికి పెట్టుకోండి. ఇప్పుడు ఈ డాట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఖర్చుకి కొంచెం కొట్టడానికి ఇక్కడికి ఇలా వస్తుంది.
ఇలా చేయగలిగితే ఇలా చేసేయండి. లేదనుకుంటే ఇలా పెట్టేసి జాకెట్ టేప్ పట్టుకుని ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫస్ట్ ఇక్కడ కొలవండి. ఇక్కడ కొలిసి మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి ఇలా కొలవండి. డైరెక్ట్ కొలవకూడదు. 12.5 వచ్చింది. ఇప్పుడు ఇదంతే వస్తుంది. 12.5 ఇక్కడికి ఖర్చుకి ఒక 1/4 ఇంచు 12.5 వచ్చింది. అలా వస్తుంది. ఇలా చేసుకోండి. ఇలా చేసినప్పుడు ఇది ఈ చివరి పెట్టాం, అది ఆ చివరి పెట్టాం, ప్రాబ్లం లేదు. మధ్యలో పెట్టేది కరెక్ట్గా మధ్యలో పెట్టాలా, అది ఈ చివరికి పెట్టాలా, అటు పెట్టాలా, ఎలా తెలుస్తుంది మనకి? దానికి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పార్ట్ ఉంది. ఈ పార్ట్లో ఇక్కడ షోల్డర్ దగ్గర చూసుకున్నా, ఎలా చూసుకున్నా ఇప్పుడు ఈ డాట్ ఎక్కడుంది? ఇటుకి ఎక్కువ ఉందా, ఇటు ఎక్కువ ఉందా, అది చూసుకోవాలి. అది చూసుకుని ఈ సెంటర్ నుంచి ఇక్కడ నుంచి టేప్తో ఇలా కొలుసుకోవాలి. ఇటు సైడ్కి ఇక్కడికి వచ్చింది 3 వచ్చింది అంటే ఖర్చుతో 3.5 లేదా 3.5. నేను ఇప్పుడు ఖర్చులు మీకు ఒక పాయింట్ ఎక్కువే చెప్తున్నా కదా, అందుకే ఇలా కొంచెం ఎక్కువ వస్తాయి. తర్వాత కొంచెం మీకు అలవాటైతే మళ్ళీ కరెక్ట్గా చెప్తాను కదా. ఇట్లా 3.5 ఒక మార్క్ పెట్టుకోండి. ఇదే రకంగా పైన కూడా కొంచెం పెడితే పెట్టుకోండి మీకు అలవాటుని బట్టి. ఈ 3.5 దగ్గరే మనం ఆ డాట్ రావాలి. ఇప్పుడు ఇది కూడా ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. అందరికీ 3.5 పెట్టాం కదా అని అందరికీ అలాగే పెట్టకూడదు. లావు పెరిగిన కొందికి కొంచెం అవతలకి వెళ్తూ ఉంటుంది, 3.5 4 వరకు వెళ్తూ ఉంటుంది. లావు తగ్గిన కొందికి కొంచెం అవతలకి వస్తూ ఉంటుంది. అంటే మన ఇప్పుడు కుట్టబోయే కస్టమర్ లావుని బట్టి ఉంటుంది. లావు అంటే పర్సనాలిటీని బట్టి కాదండి, మళ్ళీ ఫ్రంట్ వేరే వచ్చేస్తుంది. కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకలా కుట్టాలి, తక్కువ ఉన్న వాళ్ళకి ఒకలా కుట్టాలి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇదొకటి మెయిన్గా కావాల్సిన ఫ్రంట్ దాంట్లో ఇదే. ఇది కరెక్ట్గా వస్తే చాలు. ఇంకా జాయింట్ అంతా ఎలా ఉన్నా ఎవరు పట్టించుకోరు. ఫ్రంట్ ఒకటి కుదిరితే ఓకే బాగానే ఉంది అంటారు. ఇది తర్వాత ఇప్పుడు ఇక్కడ సెంటర్ పెట్టాం. అంటే సెంటర్ అంటే ఇదిగోండి డాట్కి నిలువు ఇక్కడికి ఇలా తీస్తే ఇది ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా వస్తుంది. మరి ఇది కుట్టాలి కదా, ఇది కుట్టాలంటే ఎక్కడ కుట్టాలి అనేది అనుకున్నప్పుడు ఇప్పుడు ఇది ఇక్కడ ఖర్చుగా పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్తే అక్కడ నుంచి ఇలా పెట్టుకోండి క్రాస్గా. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్. ఇప్పుడు ఇటుపక్క ఎంత వచ్చిందో అటుపక్క కూడా ఎంత, అంటే ఇక్కడ నుంచి ఇలా డాట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇది మనం కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి దీనికి ఇంత తగ్గింది. ఇది నేను ఇలా ఎందుకు చెప్పాను అంటే కొంచెం అన్ని ఈజీగా చెప్పి ఇది కొంచెం ఎక్కువ కొలతలు చెప్పాను. ఎందుకంటే ఫ్రంట్ పార్టే మెయిన్గా రావాలి. ఇంకోటి ఈ మధ్య కొంతమంది చెప్పేదానిలో ఏం చెప్తున్నారంటే ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కింద ఒక 2 ఇంచ్, బ్యాక్ పార్ట్ కన్నా 2 ఇంచెస్ తగ్గించేసేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది చూడండి, 2.5 ఉంది. ఇప్పుడు 2 ఇంచెస్ అంటే ఇక్కడికి అవుతుంది, అంటే డౌన్ అయిపోయినట్టే కదా ఒక విధంగా అది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది, అందరూ ఒకేలాగా వాడరు. దీని గురించి మళ్ళీ నేను నెక్స్ట్ కొన్ని వీడియోలు చెప్తాను. ఇప్పుడు రఫ్గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఈ జాకెట్ ఈ పొడవు ఉంది, అందరూ ఒకేలాగా వాడడం లేదు కానీ కొంతమంది బాగా కిందకి వాడతారు, కొంతమంది కొంచెం పైకి వాడతారు. అలా వాడినప్పుడు ఇదే జాకెట్ ఇప్పుడు పైకి వాడతారు అనుకోండి, ఇక్కడికే ఉంటుంది ఫోల్డ్. ఇలా ఉన్నప్పుడు 2 ఇంచెస్ తగ్గిస్తే ఇక్కడికి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమవుద్ది, ఫ్రంట్ పైకి అయిపోద్ది, కుదరదు. ఒకవేళ వీళ్ళే బాగా జాకెట్ ఇక్కడ దాకా పొడవాడతారు, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ తగ్గించారు అనుకోండి, ఈ డాట్ ఎక్కడికి ఉండాల్సిన డాట్ ఇక్కడికి పెట్టేస్తే అప్పుడు ఫ్రంట్ డౌన్ అయిపోద్ది. ఇలాంటి తేడాలు ఉంటాయి. అందుకని కొన్ని అలాంటి మీరు చూసుకున్నప్పుడు జాగ్రత్త. అంటే నా వీడియోస్ ఫాలో అయితే ఇంకా మీకు నేను క్లియర్గా చెప్తానండి. కొన్నిట్లో చూసినప్పుడు అలాంటివి కూడా ఉన్నాయి, అది చూడండి. ఆ జాగ్రత్త చూసుకుని చేసుకోండి. దానికోసం నేను చెప్తాను. అందుకని ఇది కరెక్ట్గా కొలవాలి. అంతేగాని 2 ఇంచెస్ తగ్గియాలి, 3 అంగుళాలు తగ్గియాలి అని అలా అనుకోవద్దు. ఇప్పుడు కరెక్ట్గా ఆ జాకెట్తో కొలిస్తే పెట్టుకోవాలి ఫ్రంట్. తర్వాత ఇది ఒక మెయిన్ పాయింట్. తర్వాత ఇప్పుడు ఇటు పక్కన మనం బ్యాక్ పార్ట్తో ఇలా ఫస్ట్ కట్ చేసేయకూడదు క్రాస్గా. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ బ్రెస్ట్ ఎక్కువ ఉంటే ఇక్కడ ఎక్కువ లూజ్ కావాలి. ఇప్పుడు ఈ మీడియం సైజు ఇలా వచ్చింది, ఇలా వేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొలుసుకున్నాం డాట్. తర్వాత ఇక్కడ నుంచి ఇది మొత్తం మనం కట్ చేసి అంటే కుట్టేస్తాం కాబట్టి డాట్ ఇక్కడ తీసేస్తాం. ఇంక ఇది వద్దు, కొలత వేయకూడదు. ఇది అక్కడ నుంచి కొలత వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా కొలుసుకోవాలి. ఇది మీడియం సైజ్ జాకెట్ కాబట్టి కరెక్ట్గా ఇక్కడ సరిపోయింది. తర్వాత 2 ఇంచెస్ ఉంది. సపోజ్ ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఫ్రంట్ బాగా ఎక్కువ లూజ్ కావాలి, అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఇంకా పెద్ద డాట్ వేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. నేను ఊరికి మీకు ఉదాహరణ చెప్తున్నాను, కరెక్ట్ కాదు, ఇది పేపర్ మీద ఊరికి చెప్తున్నాను. ఇలా పెరుగుద్ది. అలా పెరిగినప్పుడు ఏమవుద్ది, ఈ పార్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పెడితే ఇంకెంత తగ్గింది, ఇటు పక్క ఇక్కడ నుంచి ఇంత పెట్టుకుని మళ్ళీ అక్కడ నుంచి ఈ లూజ్ పెంచాలి. అప్పుడు ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు మనం ఇక్కడికి కట్ చేస్తే యువతలు 2 ఇంచెస్ ఖర్చు లేదు కదా. అందుకని ఏం చేయాలంటే ముందే మనం ఇక్కడ కట్ చేసేవాడు ఇక్కడ సమానంగా ఉంచుకొని ఇక్కడ ఇంకొక అంగుళం ఇట్లా ఎక్కువ వెళ్ళేటట్టు పెట్టుకోవాలి కటింగ్ అప్పుడే.
ఇలా పెట్టుకుంటే ఒకవేళ వీళ్ళకి ఇలా ఎక్కువ ఉంటే లూజు మనకి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ లేదు ఇదే సైజ్ అనుకోండి, మనం క్రాస్ బెల్ట్ ఎతికాక ఎక్కడికి వస్తుందో చూసుకుని ఎక్స్ట్రా ఉన్నది ఇది కట్ చేసుకోవాలి. ఇంకా అందుకే మళ్ళీ ముందే మనం ఇలా కట్ చేస్తే తర్వాత జాయింట్ వేస్తే ఆ జాయింట్ బాగోదు కాబట్టి ముందు ఎక్కువ పెట్టుకోండి. ఆ ఎక్కువ పెట్టుకున్నాక మళ్ళీ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. సరే ఇది మీకు కన్ఫ్యూజ్ అనుకోండి, నేను తర్వాత చెప్తాను. మామూలుగా ముందు కట్ చేసుకోండి, పేపరే కాబట్టి తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను ఈరోజు చెప్పిన ఫ్రంట్ ఇవన్నీ ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇక్కడ డాట్, ఇక్కడ ఇలా డాట్ వస్తుంది. తర్వాత ఇక్కడ చంక దగ్గర ఇలా వస్తుంది. ఈ డాట్స్కి మూడింటికి సర్కిల్ ఒకటి ఉంటుంది, ఇది ఎంతెంత గ్యాప్ ఉండాలి అనేది అది రేపటి వీడియోలో నేను మళ్ళీ క్లియర్గా మీకు ఫ్రంట్ పార్ట్ చెప్తాను. ఇప్పుడు ఇలా పేపర్ కూడా కట్ చేసుకోండి. ఇది కూడా చాలాసార్లు కట్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి, అప్పుడే మీకు ఈ షేప్లు ఎన్ని తెలుస్తాయి కరెక్ట్గా. అవసరమైతే వీడియో మళ్ళీ రిపీట్ చేసి చూడండి. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయింది కానీ ఇక్కడికి ఎక్స్ట్రా అవసరం లేదు. ఇలా వస్తుంది. ఇది ఎక్కడికి అనేది మనం కుట్టాల్సిన డాట్స్ పెట్టుకోవాలి. సెంటర్ కూడా కరెక్ట్గా సెంటర్ అనేది అది కూడా పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడికి, తర్వాత ఇది ఇక్కడే వేయాలి, ఇది ఇక్కడే వేయాలి అనేది నేను రేపటి వీడియోలో చెప్తాను. ఇప్పటికీ వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కదా. ఇంకా క్రాస్ బెల్ట్ కూడా రేపు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.